హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మనం మొబైల్ ఫోన్స్ అనేవి ఎందుకు బ్లాస్ట్ అవుతాయి, అసలు బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుందాం. కొంతకాలం క్రితం చూసుకుంటే వచ్చిన మొబైల్స్ అన్ని ప్రతి కంపెనీవి బ్లాస్ట్ అయిపోతూ ఉండేవి. మరి కొంతకాలం కింద బ్లాస్ట్ అయ్యేదానికి ఇప్పుడు వీడియో ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా మొబైల్స్ బ్లాస్ట్ అవుతూనే ఉన్నాయి. అది ఎందుకంటే మన మొబైల్స్ మన చేతిలో టైం బాంబులు లాంటివి అన్నమాట. మనం జాగ్రత్తగా ఉంచుకుంటే జాగ్రత్తగా ఉంటాయి, లేదంటే బ్లాస్ట్ అయిపోతాయి. సో అలాంటి మొబైల్ ఫోన్స్ అంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి నేను మీకు వీడియోలో చెప్తాను. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ వీడియోస్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో టాపిక్లో వెళ్ళిపోతే నేను కొన్ని 7 రీజన్స్ చెప్తాను అండ్ 7 టిప్స్ కూడా. మీ మొబైల్ బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి సందర్భాల్లో బ్లాస్ట్ అవుతుందని చెప్పి మీకు ఒక 7 ఇన్స్టెన్సెస్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటే ఇప్పుడు కంపెనీ నుంచి మనకి రావడమే డిఫెక్టివ్ పీస్ వస్తే మనం చేసేదే ఉండదు, ఇంక మన చేతుల్లో ఏం లేదు. గతంలో ఇలాగ చూసుకున్నట్టయితే మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ 4 అని, శాంసంగ్ నుంచి నోట్ 7 సిరీస్లో దాదాపు ఒక 35 యూనిట్స్ వరకు మొబైల్స్ బ్లాస్ట్ అయిపోయాయి. దానికి శాంసంగ్ ఆన్సర్ చెప్పడానికి ఏమీ లేక ఫోన్స్ అన్ని రిటర్న్ తీసేసుకొని మనీ కూడా రిటర్న్ చేసినట్టున్నారు, అది మనకు తెలియదు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే మీకు ప్రజెంట్ వచ్చే మొబైల్స్ అన్నింటిలో లిథియం అయన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. అది చాలా పవర్ఫుల్. అది బయట ఎయిర్కి కానీ తగిలితే వెంటనే బ్లాస్ట్ అయిపోద్ది. సో ఇక్కడ ఏమవుతుందంటే తప్పు, పొరపాటున ఒక డస్ట్ పార్టికల్ కానీ లోపల వెళ్ళినా, లేదంటే అసెంబ్లింగ్లో ఏమైనా పొరపాటు జరిగినా కూడా మీకు మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చేసే తప్పేం లేదు, కంపెనీ నుంచి రావడమే డిఫెక్టివ్ పీస్ వస్తుంది. సో మన లక్ బాగోకపోతే ఇలా కూడా జరగచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్. ఫిజికల్ డ్యామేజ్ అంటే మీరు చాలాసార్లు మొబైల్ కింద పడేసి ఉంటారు. సో అలా పడేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు బయట డ్యామేజ్లు ఏం కనపడవు, కానీ లోపల బ్యాటరీకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది బ్యాటరీ పంక్చర్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు లిథియం అయన్ బ్యాటరీలో యానోడ్స్ ఉంటాయి, ఒక యానోడ్ ఒక క్యాథోడ్ ఉంటుంది. అండ్ అవి రెండు కలిస్తే మీకు షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే ఒక ఎలక్ట్రాలిటిక్ సొల్యూషన్లో ఈ రెండింటిని పెడతారు. మీరు కింద పడేసినప్పుడు ఏమవుతుందంటే పొరపాటున లోపల వీళ్ళు అసెంబ్లింగ్ సరిగ్గా చేయకపోతే ఆ బ్యాటరీ కదిలిపోయి ఆ యానోడ్ క్యాథోడ్ టచ్ అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి మీకు మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అందుకని మొబైల్ ఏమైనా కొనుక్కున్నప్పుడు మంచి బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి. షామీ కానీ, వన్ప్లస్ కానీ, రియల్మీ కానీ, ఇలా మంచి బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి. కొన్ని తక్కువకి వచ్చేస్తున్నాయని చెప్పేసి అయితే వాటిని తీసుకోకండి. ఇప్పుడు చూసుకుంటే మనకి క్రిప్టనైట్ అని చెప్పేసి స్కామ్ వెబ్సైట్స్లో డూప్లికేట్ ఫోన్స్ అమ్ముతున్నారు. అలాంటివి అసలు తీసుకోకండి. నేను దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది సెకండ్ విషయం, మొబైల్ ఫోన్స్ కొంటే మంచి ట్రస్టెడ్ బ్రాండ్స్ నుంచి తీసుకోండి. ఎందుకంటే అసెంబ్లింగ్ సరిగ్గా లేకపోతే మీకే డిఫెక్ట్ అవుతుంది. తర్వాత మన లైఫ్ కంటే కాస్ట్లీ కాదు కదా ఏది. సో మొబైల్ ఫోన్ అని కొనుక్కుంటే బాగా ఇన్వెస్ట్ చేసి మంచి ఫోన్ తీసుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఇదేంటంటే మీరు ఏదైనా ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా మొబైల్స్కి. సో ఆ ఛార్జర్ ఏంటంటే కంపెనీ ఇచ్చిన ఛార్జర్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అని ఆ టెక్నాలజీ చాలా వచ్చేస్తున్నాయి. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏ ఫోన్కి ఆ ఫోన్కి వాళ్ళ ఫోన్ స్పెసిఫికేషన్స్ బట్టి ఛార్జర్స్ తయారు చేస్తారు. ఎంత వోల్టేజ్ తీసుకోవాలి, అవుట్పుట్ ఎంత, ఇన్పుట్ ఎంత అని. సో మీరు అవే యూజ్ చేయండి. ఎందుకంటే థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేస్తే బయట దొరికేవి తక్కువకు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి అవి యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాటిలో మీకు అవుట్పుట్ అనేది సరిగ్గా డిజైన్ చేయరు. సో ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్ బ్యాటరీకి ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఓవర్ హీట్ అవ్వడం, లేదంటే వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది ఓవర్ హీట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కొంచెం ఖర్చు అయినా పర్లేదు కంపెనీ ఇచ్చిన ఛార్జర్స్ యూజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మొబైల్ ఫోన్కి తగ్గట్టుగా వాళ్ళే ఛార్జర్స్ తయారు చేస్తారు కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం ఉండదు. సో బయట దొరికే ఛార్జర్స్ యూజ్ చేయకండి. అండ్ నెంబర్ 4 బ్యాటరీ ఓవర్ హీటింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? జనరల్గా మనం ఏమన్నా ఇంటెన్సివ్ గేమ్స్ ఆడినప్పుడు లైక్ పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఫోర్ట్నైట్ కానీ, ఇలాంటి హెవీ గేమ్స్, ఇంటెన్సివ్ గేమ్స్ ఆడినప్పుడు మొబైల్ జనరల్గా హీట్ అవుతుంది. సో అలా హీట్ అయినప్పుడు ఒక రేంజ్ వరకు అవుతుంది, పర్లేదు, ఒక 42 degrees వరకు పర్లేదు. అది మించి హీట్ అయితే మీ చేతులు కాలిపోయే వరకు హీట్ అయితే మీకు బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చిన్న వార్నింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జనరల్గా ఎక్కడ చూసినా సరే ఏ మొబైల్కైనా లోపల థర్మల్ లాక్ ఫీచర్ అని చెప్పిస్తారు. అదేంటంటే ఏం లేదు, మీ మొబైల్ ప్యానల్ చుట్టూ థర్మల్ పేస్ట్ అనేది రాస్తారు. సో మీకు హీటింగ్ అనేది ఎక్కువ జరగదు, లోపలికి బయటికి కూడా ఎక్కువ హీట్ ఎమిట్ చేయదు. సో అలా ఉన్నప్పుడు పర్లేదు. కొన్ని ఫోన్స్ ఏంటంటే ఓవర్ హీట్ అయిపోతూ ఉంటాయి. అలా హీట్ అయినప్పుడు మొబైల్ బ్లాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు అదొక వార్నింగ్స్ అని గుర్తుంచుకోండి. సో ఎప్పుడైనా సరే మొబైల్ బాగా వేడెక్కిపోయే వరకు యూజ్ చేయకండి. కొంత హీట్ ఎక్కితే కాసేపు పక్కన పెట్టేసి మళ్ళీ చల్లారాక మళ్ళీ యూజ్ చేసుకోండి. నెంబర్ 5 ఓవర్ నైట్ ఛార్జింగ్. ఇది కూడా పెద్ద తప్పు. చాలామంది ఏం చేస్తారంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైం లేక
నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి వదిలేస్తారు, మార్నింగ్ ఆపేసుకోవచ్చు అని. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 100% అయిపోయాక ఇంకా మీ మొబైల్కి వోల్టేజ్ కరెంట్ అనేది వెళ్ళిపోతుంది లోపలికి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నిటికీ లోపల మైక్రో ప్రాసెసర్స్ అనేవి పెడుతున్నారు ఓవర్ ఛార్జింగ్ అనేది ఆపేయడానికి. కానీ అది కూడా ఒక లిమిట్ వరకు కాస్తుంది. ఎప్పుడైనా సరే పోయిందంటే లోపలికి ఎక్స్ట్రా వోల్టేజ్ వెళ్ళి బ్యాటరీ ఓవర్ హీట్ అయిందంటే మాత్రం వెంటనే మొబైల్ బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ మ్యాక్సిమం కేస్ తీసేసి ఛార్జింగ్ పెట్టండి. మొబైల్ కేసులు వాడుతుంటాం కదా, కేసులు వాడుతుంటారు, అవి తీసేసి మామూలుగా ఛార్జింగ్ పెట్టుకోండి. అండ్ అది కూడా మీ మొబైల్ పెట్టే సర్ఫేస్ ఏంటంటే బెడ్ మీద లేదంటే వుడెన్ టేబుల్ మీద అలాంటి చోట పెట్టకండి. పెడితే ఏమవుతుందంటే ఒకవేళ ఇవి బ్లాస్ట్ అయినా కూడా ఇవి తొందరగా ఫైర్ క్యాచ్ చేస్తాయి. సో ఎక్కడ నేల మీద షెల్ఫ్లోనూ పెట్టుకోండి బెటర్. ఓవర్ నైట్ ఛార్జింగ్ అస్సలు పెట్టుకోకండి, ఓవర్ ఛార్జ్ అయిపోతే వెంటనే బ్లాస్ట్ అయిపోతాయి మొబైల్స్. అండ్ నెంబర్ 6 కదా, 6. సో ఏంటంటే మొబైల్ ఓవర్ హీట్ అవ్వకూడదని చెప్పాను కదా, అలాగే మీరు డైరెక్ట్ సన్లైట్ కింద కూడా యూజ్ చేయకూడదు. చాలామంది అవుట్డోర్స్లో మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు, అలా అసలు చేయకూడదు. అండ్ కార్లో మొబైల్ వదిలేయడం కానీ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా సన్లైట్ వచ్చి మొబైల్ మీద పడడం వల్ల మొబైల్ డైరెక్ట్గా హీట్ అయిపోతుంది. అది ఇందాక నేను చెప్పినట్టు 42 degrees కూడా దాటి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలా వెళ్ళిందంటే వెంటనే బ్లాస్ట్ అయిపోద్ది ఫోన్. సో అలా డైరెక్ట్ సన్లైట్లో అయితే యూజ్ చేయకండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ నేను చెప్పేది ఏంటంటే 7th టిప్, మొబైల్ వాటర్లో పడితే వెంటనే సర్వీస్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఎందుకంటే వాటర్లో పడిందంటే పొరపాటున వాటర్ బ్యాటరీలోకి ఎంటర్ అయిందంటే లోపల ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుందో మనకు తెలియదు, అది బ్లాస్ట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాటర్ ప్రూఫ్ మొబైల్స్ అయితే పర్లేదు, వాళ్ళకి ఐపీ రేటింగ్ ఉంటుంది. అలా ఐపీ రేటింగ్ లేని ఫోన్స్కి పొరపాటున వాటర్లో మొబైల్ పడితే వెంటనే చెక్ చేయించుకోండి, చాలా బెటర్. సో ఇవన్నీ చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మొబైల్ బ్లాస్ట్ అవ్వకముందు మీకు ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇస్తుందని చెప్పేసి మాట్లాడుకుందాం. నెంబర్ 1, మీకు బ్యాక్ సైడ్ కొంచెం ఉబ్బుతుంది ఇలాగా. బ్లాస్ట్ అయ్యే ముందు ఏమవుతుందంటే మీకు చిన్న సైన్, బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ ఉబ్బిపోద్ది, కొంచెం లావుగా అవుద్ది అనమాట. నెంబర్ 1 అది. అండ్ నెక్స్ట్ నెంబర్ 2, మీకు బ్యాక్ సైడ్ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీకు హిస్ సౌండ్ ఒకటి వస్తుంది, హిస్ అని ఎప్పుడైనా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే మీకు బ్యాటరీలో ఏదైనా కంప్లైంట్ ఉందని అర్థం. సో చూసుకోండి, ఈ 2 మీరు ఎప్పుడైనా సరే మొబైల్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. సో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే మీ మొబైల్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు చాలా వరకు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నేను అందరికీ షేర్ చేయండి వీడియోని. అండ్ ఇంకేమైనా మీకు టిప్స్ తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి, తప్పకుండా నేను చదువుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.